మీ అందరికీ కూడా ప్రభుపేట ప్రత్యేకమైన వందనాలు. లేఖన భాగాలు తెరిచి ఇర్మియా 1వ అధ్యాయము 19వ వచనము. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నందున వారు నీ పైన విజయము పొందచాలరు. ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ లార్డ్. అనేక మంది మన మీద దాడి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కుటుంబంలో కలవరాలు కలుగు చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. యుద్ధాలే చేస్తున్నారండి. బంధువులను ప్రేరేపించి, స్నేహితులను ప్రేరేపించి సాతానుగాడు మన మీద గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదమని వెతుకుచూ తిరుగులాడుచు అనేక శోధనలు తీసుకొస్తున్నాడు. శ్రమలను తీసుకొస్తున్నాడు, అనారోగ్యాలను తీసుకొస్తున్నాడు, అవమానాలు తీసుకొస్తున్నాడు, అక్కర్లతో కృంగిపోయేలాగా మనల్ని చేస్తున్నాడు. ఇంకా నా జీవితం ఎందుకని ఏడుస్తూ ఉంటున్నావేమో, నువ్వేమీ కలవరపడాల్సిన అవసరం లేదు. ఎన్ని యుద్ధాలైనా చేయని, ఎన్ని కలవరాలైనా మన మీదకి రానిని, ఎన్ని శోధనలైనా మన మీదకి వచ్చినా సరే ఆయన అంటున్నారు, వారు నీ మీద యుద్ధం చేస్తారంట, కానీ మనల్ని విడిపించే దేవుడు ఉన్నాడు. అవును, నీతో యుద్ధము చేసేవారితో నేను యుద్ధం చేస్తానని మాట్లాడుతున్నాడు కదా. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను నీకు కృప దయచేస్తాను అని మాట్లాడుతుంటే ఇంకెందుకు మనం కలవరపడాలి? ఇంకెందుకు మనం కృంగిపోయి దిగులు పడాలి? నేను మీ మధ్యలో ఉన్నానో, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో బాధపడుతూ ఉంటున్నా సరే మనల్ని లేవనెత్తేది దేవుడేనండి. తండ్రి లేకుండా విధవరాలుగా ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నానో అని బాధపడుతున్నారేమో, నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. నీ మొరను ఆలకించి, నీ బానిసత్వం నుంచి విడిపించి, నీకున్న ప్రతి శోధన నుంచి నువ్వు బయటపడి ఉన్నతమైన దీవెనను నీ జీవితాలను నువ్వు పొందుకుంటావు. నువ్వెందుకంత ఆలోచన చేస్తున్నావు? వాక్యాన్ని వింటున్నావు, కానీ ఎందుకు బలహీనమైపోతూ ఉంటున్నావు? దేవుని మాట నీకు ధైర్యం ఇచ్చేది కాదా? దేవుని మాట నీ కృంగిపోయిన బ్రతుకుల్లో లేవనెత్తేది కాదా? వాక్యాన్ని వింటున్నావే కానీ ఎందుకు బలాన్ని పొందుకోలేక ఇంకా బలహీనమైన పరిస్థితుల్లో ఉంటున్నావు? యేసు నామములో నీ దగ్గర ఉంటున్న ప్రతి దురాత్మ కూడా విడుదల పొందును గాక. ఆమేన్. విశ్వాసంతో ప్రార్థించు, విశ్వాసంతో వాక్యాన్ని విను. నీ మీద ఉంటున్న ఏ చీకటి సంబంధమైనది కూడా నీ మీద అధికారము చేయడానికి అవకాశం ఉండకూడదు. ఎందుకంటే సాతానుగాడు నీ మీద యుద్ధం చేస్తున్నాడు, నీ మీద అజమాయిషీ చేస్తున్నాడు, నిన్ను అధికారిగా వాడుకుంటున్నాడు. వాడు నీ మీద, నీ కుటుంబం ఆశీర్వదించబడకుండా, నీవు దీవించబడకుండా, నీ కుటుంబాలు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళలేకుండా వాడు నిన్ను ఆపేస్తూ ఉంటుంటే యేసు నామములో మీతో నేను మాట్లాడగలను, వాడు నీ మీద విజయము పొందడానికి అవకాశమే లేదు. ఎందుకు? నేను నీకు తోడు కాదు. బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల వాళ్ళు, నానుకున్న వాళ్ళు ఎవరు వదిలిపెట్టినా, ఎవరు విడిచిపెట్టినా, నానుకున్న మనుషులే వదిలిపెట్టేసినా కూడా మనకి తోడుగా ఉన్నది ఎవరో తెలుసా? సర్వోన్నతుడైన దేవుడే, జీవము కలిగిన దేవుడే, మనలో నిరంతరము నడిపించగలిగిన గొప్ప దేవుడే, ఆశ్చర్య కార్యములు చేయగలిగిన మహోన్నతుడైన దేవుడే మనకు ఆధారము, మనకు ఆశ్రయము, మనం నమ్ముకొనదగిన సహాయకుడు సర్వోన్నతుడైన దేవుడు ఒక్కడే. ప్రైజ్ లార్డ్. ఆయనకి మొరపెడదామా? యెహెజ్కేలు ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యం జరిగించారు. హిజ్కియా మొరపెట్టి అడిగితే దేవుడు కృప దయచేశాడండి. ఏలియా ప్రార్థన చేస్తే, దానియేలు ప్రార్థన చేస్తే, షడ్రకు మెషకు అబేద్నెగోలు ప్రార్థన చేస్తే దేవుడు అత్యద్భుతమైన కార్యాలు వారి పట్ల జరిగించాడు. మరి నువ్వు ఈరోజు ప్రార్థన చేస్తే, నువ్వు ఈరోజు దేవుణ్ణి అడిగితే, నువ్వు దేవుని దగ్గర మొరపెట్టి ఈ సమయంలోనే ఆయన్ని అడిగితే అద్భుత కార్యాలు నీ మీద జరగవా? రాని ఎన్ని రకాలైన యుద్ధాలు చేస్తాడు చేయని. సాతానుగాడు ఎన్ని రకాలుగా పాడు చేసి కలవర పెట్టాలో చేయని. వాడు ఏం చేసినా సరే విడిపించే సర్వోన్నతుడైన దేవుడు ఉన్నాడు. నా ముందు ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే బలవంతుడైన దేవుడు అయి ఉన్నారు. ఈ లోకంలో ఎంతమంది నిన్ను ఎన్ని రకాలుగా కలవర పెట్టాలని ప్రయత్నం చేసినా వాడు పెట్టే చిన్న చిన్న వాటికి పడిపోతే చేతకాని వాళ్ళం అయిపోతాం మనం. మన ముందు ఉన్న సమస్యలు, శోధనలు, ఇబ్బందులు, వాటన్నిటికీ కృంగిపోతే ఎందుకు పనికిరాని వారిగా మారిపోతాం. నిలబడు, నా దేవుడు నాకు తోడున్నాడు. ఏ కలవరం వచ్చినా, ఎవరు నాకు తోడున్నా, ఏ పరిస్థితులు నాకు ఎదురైనా సరే ఆయన నన్ను విడిచిపెట్టడో, వదిలిపెట్టడో, ఉన్నతమైన స్థితిలో నన్ను నడిపిస్తాడు. ఎవరైతే నన్ను అవమానపరిచారో, నన్ను నిందలతో కృంగదీశారో వారందరూ కృంగే రోజు వస్తుంది. దేవుడు నిన్ను నిలబెడతాడు. అలనాడు యాకోబును ఆశీర్వదించలేదా? పడిపోయిన బిడ్డలను దేవుడు లేపనెత్తలేదా? హాగరును దేవుడు ఆశీర్వదించలేదా? దావీదును దేవుడు ఉన్నతమైన స్థితిలో నడిపించలేదా? ఒకలో ఇద్దరు కాదు, ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలంటే ఈ రోజంతా సరిపోదు. ఎంతమందిని దేవుడు లేవనెత్తాడు. వీళ్ళందరూ దీనస్థితిలో ఉన్న వాళ్ళు కాదా? కృంగిపోయిన వాళ్ళు కాదా? దుఃఖముతో బాధపడుతున్న వాళ్ళు కాదా? హాగరును దేవుడు ఓదార్చలేదా? విధవరాలను దేవుడు ఓదార్చలేదా? మార్తా మరియను వాళ్ళు కృంగిపోయిన స్థితిలో యోబుని దేవుడు ఓదార్చలేదా? అనేక ప్రజలని, యాయిరు కుటుంబాన్ని దేవుడు ఓదార్చాడు. 30 ప్రజలను ఇలా మనం చెప్పుకుంటే అనేక మంది ప్రజలను దేవుడు ఆశీర్వాదకరంగా నింపి నడిపించాడు.
దేవుడు తన ఉన్నతమైన కృపను దయచేశాడు. మరి నీ బ్రతుకులో కృప దయచాడు అనుకుంటున్నావా? నీ బ్రతుకులో ఆశీర్వాదం ఇవ్వడం అనుకుంటున్నావా? నీవు అడిగితే ఆయన తోడున్నాడండి. మన మీద ఎవరు విజయాన్ని పొందుకుంటారు? మన మీద ఎవరు మన మీద అజమాయిషీ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరేం కలవరపడద్దో, దిగులు పడద్దో, బాధపడద్దో. దేవుని మీద ఆధారపడండి. మనకి సమాధానాన్ని కలుగు చేసేది దేవుడే. నీ బ్రతుకులో ఉన్నతమైన కృపను కలుగు చేసేది కూడా దేవుడే. నీవు పడుతున్న ఏ బాధ అయినా అయి ఉండొచ్చు, ఏ వేదన అయి ఉండొచ్చు, ఏ కలవరమైన అయి ఉండొచ్చు, వాటన్నిటిని విడుదలిచ్చి సంతోష మార్గములో దేవుడు నిన్ను నడిపిస్తాడు. వివాహం జరుగుతుంది, జాబ్ వస్తుంది, అనేక రకాలుగా నీవు విడుదల పొందుకుంటావు, సమాధానాన్ని పొందుకుంటావు. మేలుల చేత నీవు నడిపించడానికి అవకాశం ఉంటుంది. మరి ఆయన దగ్గరే ప్రాకులాడి ప్రాధేయపడి వేడుకుంటే కృపను పొందుకుంటావు కదా. ఇప్పుడే మోకరిస్తావా? ఇప్పుడే దేవుణ్ణి అడుగుతావా? ఇంకెందుకు అంత ఆలస్యము చేయడము? దేవుని దగ్గర ప్రాధేయపడి వేడుకుంటే దేవుడే సమాధానాన్ని ఇచ్చి మనందరికీ కూడా కృప దయచేస్తానని ఆయనే మాట్లాడుతూ ఉంటుంటే ఎందుకు నీవు ఇంకా ఆలోచన చేస్తున్నావు? ఏం బాధపడాల్సిన అవసరం లేదు. దేవుని దగ్గర మొరపెడదాం, ప్రార్థన చేద్దాం, సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తారు. ప్రయాసపడే భారం మోస్తున్నారేమో, ఏం పర్లేదు, దేవుని మీద ఆ భారాన్ని ఉంచండి. దేవుడు నీటినే ద్రాక్షరసంగా మార్చాడు, నీ బ్రతుకును మార్చడా? మాధుర్యంగా దేవుడు మారుస్తాడు. మారావంటే నీ జీవితాన్ని మధురంగా మార్చి అనేక మంది ఎదుట నిన్ను దేవుడు దీర్ఘాయువునిస్తాడు, సమృద్ధినిస్తాడు. శాపగ్రస్తమైన నీ జీవితాలను మార్చి సంతోషముతో ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన రక్తములో కడగబడిన మనమందరం కూడా నీతిమంతులుగా మార్చబడ్డాం. నీతిమంతులు కలిగిన వారి మీదకే దీవెనలు వస్తాయి కదా. నీతిగా బ్రతుకు, చివరి వరకు నమ్మకంగా నిలబడు. సమృద్ధి అయిన కృపను నీ జీవితంలో నువ్వు పొందుకో. దేవుని మీద ఆధారపడు. మన మీద అనేక మంది యుద్ధం చేసిన ఎలాంటి మాటలు మనల్ని అన్నా సరే మనమేమీ బాధపడద్దు, భయపడద్దు, దిగులు పడద్దు. దేవా నాకు తోడై ఉన్నందుకు వందనాలు. నా మీద వాడు విజయం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడయ్యా. ఈ వాక్కు ద్వారా మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి అంటూ అందరూ తల వంచండి. చిన్న ప్రార్థన, అందరూ ప్రార్థనలో ఏకీభవిద్దాం. కృపాసత్య సంపూర్ణుడా మా గొప్ప దేవా, ప్రభువా, అనేక మంది మా మీద దాడి చేయాలని ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తున్నాడయ్యా. వాడికి కొంచెమే సమయం అని గర్జించు సింహంలే మా మీద అటాక్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. మేము మా ముందున్న శ్రమలను చూసి ఈ అనారోగ్యాలు భరించలేకపోతున్నామయ్యా. ఈ నిందలు పడలేకపోతున్నామయ్యా. ఈ అవమానాల చాటున అక్కర్లతో ఈ ఒంటరితనాన్ని గెలవలేక దేవా మేము కృంగిపోతున్నాము తండ్రి. కానీ మీరు మాట్లాడుతున్నట్లుగా వారు ఎవ్వరు కూడా నీ మీద విజయము పొందడానికి అవకాశం లేదని మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు తండ్రి. ప్రభు, ఈరోజు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుతారు అని మాట్లాడుతున్నారు ప్రభు. మా దుఃఖ దినములన్నీ సమాప్తము చేసి సంతోషభరితమైన స్థితిని ఇస్తానని వాగ్దానము చేస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఈ రోజంతా మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. బిడ్డలను దీవించమని, ఆదరణ దయచేయమని, కుటుంబాల్లో సమాధానాన్ని కలుగు చేయమని, ఎదురవుతున్న ప్రతి వేదనకు ప్రతిగా పూదండనిచ్చి నడిపించి స్థిరపరిచే బలముడు దయచేయమని మా హృదయాన్ని మీ కొరకు అప్పగించుకుంటున్నాం ప్రభా. మీ ఎదుట ఉంచుతున్నాం, మీ పాద సన్నిధిలో మేము ఉంటున్నాము తండ్రి. మాకు జయమునిచ్చి, విడుదలనిచ్చి, కృప చూపి, ఆదరించి, ఆశీర్వాదకరంగా మమ్మలను మా కుటుంబాలను నడిపించి బలమును దయచేయమని, అలాగే కట్టబడుతున్న మందిరాలన్నిటిని కూడా మీరు దీవించండి. దాని సమృద్ధిని, కాపుదలను, క్షేమమును, బలమును, సమాధానాన్ని ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించండి ప్రభా. అనేక మంది కామెంట్స్లో వారి ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్నారు. పరై టీమ్స్ అన్నీ కూడా కలిసి ప్రార్థన చేస్తూ ఉండగా కేవలం ప్రార్థన మాత్రమే చేయగలమయ్యా. కానీ ఈ దీనుల ప్రార్థన ఆలకించి ప్రత్యుత్తరమును కలుగు చేయగలిగిన దేవా, నీ బిడ్డలు అనుభవిస్తున్న ప్రతి వ్యాధులను నా దేవుడు నా పట్ల గొప్ప కార్యము చేశాడు, నేను ఆయనేందు విశ్వాసం ఉంచాను, నన్ను దేవుడు విడిచిపెట్టలేదు అని వారి జీవితాల్లో సాక్షులుగా నిలబెట్టడానికి మీ కృపను కలుగు చేయండి దేవా. మీ సన్నిధి సహాయమును కుటుంబాల్లో అనుగ్రహించి స్థిరపరిచి కృప చూపి కాపుదల దయచేసి దీవించుమని మా ప్రియ రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసపు సన్నిధి ఎల్లకాలము దేవుని ఆత్మ బిడ్డలకు, కుటుంబాలకు తోడై ఉండి సమృద్ధి అయిన సమాధానము ప్రతి ఒక్కరికి ఈ రోజంతా కూడా బిడ్డలకి, కుటుంబాలకు తోడై ఉండి మేలైన దీవెనలతో నీ బిడ్డలను నడిపించి ఆశీర్వదించబడునుగాక. ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ జయము, అపవాది క్రియలకు అనంత నాశనమును కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు లైవ్ ఆరాధన ఉంటుంది. అలాగే ప్రతిరోజు సాయంకాల సమయమందు 8:30 మన యూట్యూబ్ ఛానల్లో కుటుంబ ప్రార్థన లైవ్ ఆరాధన ఉంటుంది. మీ ప్రార్థన అవసరతను తెలియచేస్తున్నారు. అలాగే ప్రతిరోజు కూడా మందిరములో
ప్రైట్ అవర్ జరుగుతుంది. ప్రతి ప్రార్థన అవసరత గురించి యూట్యూబ్లో కామెంట్స్ పెడుతున్న బిడ్డలు, అలాగే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. వాటన్నిటి విషయమే ప్రార్థన చేద్దాం. ఒకరినొకరు ఆత్మీయంగా బలపరుచుకుందాం. దేవుని రాకడ కొరకు మనమందరం సిద్ధపాటును కలిగి ఉందాం. మేము చేస్తున్న ఈ పరిచర్య గురించి మీరందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. మరలా రేపటి వాగ్దానంలో కలుద్దాం.